వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియో చూసినాక నచ్చితే లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ దోస్తులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మనల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. మీ సపోర్ట్ ఎల్లకాలం కూడా మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు నిజంగా చెప్తున్నాం, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కూర్చొని వీడియో చేసి మీకోసం ఎడిట్ చేసి మరి మీకోసం వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయలేరా దోస్తులు? అదేంటి అని అంటే వీడియోని లైక్ చేయడం అంతే. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వాట్సాప్ లా మస్తు మెసేజ్లు పెడతారు కదా. ఆగో మా చెల్లె కొడుకు మా ఓడు చూడు, పెద్దమ్మని డీపీ సూపర్ ఉంది అని పెట్టిండు. పోయమ్మ అంత అందంగా ఉందనారా? అదేంది పెంటమ్మ ముందట ఎవ్వరు లేరు, ఎవరితో మాట్లాడుతుంది? దీని పిచ్చి పాడుగాను ఫోన్లో ముఖం పెట్టి ఫోన్లో చూసుకుంటా మాట్లాడుతున్నది. నీ ఎవతో అది? ఓయమ్మ ఓయమ్మో ఏం ముద్దులు పెట్టిండు మావోడు. అబ్బాబ్బా పెద్దమ్మ సూపర్ 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 అని పెట్టిండు. నా బంగారు కొండ థ్యాంక్ యూ నా నాన్న పెడుతున్నాగు. ఓ పెంటమ్మ ఎవరిని అంటున్నవే? ఫోన్లో మూతి పెట్టిన మునిలో మొత్తము ఎవరే వాళ్ళు? ఓయమ్మ ఫోన్ వచ్చేసాంది, ఎవరిని పట్టించుకుంటలేవు కదనే. ఓ పెంటి నువ్వు పిలుస్తుంటే వినిపిస్తుందక్క. ఆగో మా చెల్లె కొడుకు పెద్దమ్మ సూపర్ పెద్దమ్మ, నువ్వు ఫోటోలు మస్తు దిగుతావు, మా అమ్మ కంటే నువ్వే అందంగా ఉంటావు పెద్దమ్మ అని ముద్దుల మీద ముద్దులు పెట్టని చూసినావా మావోడు? ఎరా అక్క చూపిస్తుందాన్ని గిట్ట నా ఫోన్లా. ఏం ఫోన్లో ఏమోనే, మా ఫోన్లు పొక్కలు ఫోన్లు వచ్చిన సంది మనుషులను కేరే చేస్తలేరు, మనుషులతోనే మాట్లాడతలేరు కదా. ఆగో చూసినవా నేను మాట్లాడుతుంటే గిట్ట నువ్వు ఎవరో అన్నట్టే ఫోన్లో గెలుకుతా ఉన్నావు. ఏముందే దాని గుద్దల్ని గెలుకుతా ఉన్నావు. ఏ గట్లాంటివి అక్క, నువ్వు ఇట్లా ఒక ఫోన్ కొనరాదు బావ నిప్పేమాను. ఫోన్ తోని ఏం టైం పాస్ అవుతుంది, అట్లా అవుతుంది. ఇక ఖాళీ ఉన్న ఇట మస్తు టైం పాస్ అవుతుంది అక్క. ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏమనిపించదు. ఆగో ఫోన్లో యూట్యూబ్ పెట్టుకున్నామంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరో ఏమేమో వేసినా మన ఫోన్లోకి వస్తాయి. అవన్నీ ముచ్చట్లాడుకొని మస్తు టైం పాస్ అవుతుంది పాటు. ఆగో ఎట్లా పెడుతుండు మా చెల్లె కొడుకు. పోయమ్మో ఇడు మస్తు గమ్మత్ చేస్తాడు అక్క. ఇంటికి పోతే ఇట్లా నన్ను చేయని పట్టనీయడు. పెద్దమ్మ నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి పెద్దమ్మ అని నా పానం తింటాడా? కాగో చూసినా మావాడు ఇంతలంగా చూపిస్తా. ఏమమ్మా నీకే అందం సందము, నేను పోతున్నా తల్లి. ఏదో మాట్లాడదామని వస్తే నువ్వు ఫోన్లో పొక్కలు అనుకుంటా వీటి మీదనే ఉన్నావు. నాతో నేనే మాట్లాడుతున్నావు చెల్లి. ఏమొద్దు తల్లి, ఆ ఫోన్లొద్దు ఏమొద్దు. ఇక మనుషులు ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడింది. ఇక ఫోన్లు ఏం పెడతాయి? రేపు ఏమన్నా అయితే బువ్వ పెడతాయా చెప్పు? ఉన్న పైసలన్నీ దానికి దండగా తప్ప ఇంకేం లాభం లేదు. ఏమొద్దమ్మ నేను పోతున్నా. కళ్ళు గుంజి పాడైతలేవా అని ఒకటే ఫోన్ల పోయినావు. నేను పోతున్నా తల్లి. ఆగో పోతున్నా అన్న గిట్లా అది ఫోన్డేమో నీది చూడు. అవ్వ ఫోన్లు అనుకుంటా వీటికి ఎగబడ్డారు కదా మంది అందరూ. నీతోనేం పని తల్లి, నీకు ఫోన్తో పని, ఇక ఫోన్కి నీతో పనేమో. మాకు వేరేటోళ్ళు లేరా అనే మా వాళ్ళు మస్తుగురు. నేను పోతున్నా. ఆగో ఎవరు ఫోన్ చేస్తారు? హలో పెద్దమ్మ బాగున్నావానే? బాగున్నా సింటయ్యా. ఇప్పుడే అనుకుంటున్నదా? ఓయమ్మ ఏం మెసేజ్లు పెడుతున్నావేంద్రా వాట్సాప్ లా? మస్తు మెసేజ్లు పెడుతున్నావు. వీటిని చూసి మురుస్తా ఉన్న బిడ్డ. కాదురా కొత్త నెంబర్ కి ఫోన్ చేసినావు, ఎవరిది రాగి నెంబరు? డాడీ పెద్దమ్మ. మమ్మీ దాంట్లో బ్యాలెన్స్ లేవని డాడీ దాంతో చేస్తున్నా. బాగున్నారా? పెద్ద డాడీ ఉన్నాడా పెద్దమ్మ? అరే గట్టనా, మరి మమ్మీ దాంట్లో బ్యాలెన్స్ లేకుంటే ఆ వాట్సాప్ లో ఎట్లా మెసేజ్ పెట్టినవరా? బ్యాలెన్స్ ఉంటేనే కదా మెసేజ్లు వస్తాయి. డాడీది హాట్స్పాట్ ఆన్ చేసుకొని వాడుతున్నా. అవన్నీ నీకు ఎరకలేదు కానీ పెద్దమ్మ, నువ్వు ముసలుగా అయినా ఇట్లా టచ్ ఫోన్ ఎందుకే నీకు? నాకు ఇయ్యరాదే, నేను వాడుకుంటా. నీకు చిన్న డబ్బు ఫోన్ ఇప్పియమంట మా డాడీని, ఇస్తావా? అమ్మో నేను ఇయ్యను బిడ్డ. ఇంకో టచ్ ఫోన్ ఇప్పిస్తాంటే ఈ ఫోన్ తీసుకొని పోగాని డబ్బా ఫోన్తో నేను ఎట్లుండాలి బిడ్డ? రోజు ఫోన్ లేని టైం పాసే అయితలేదు. మొన్న 3 దినాల సంది బ్యాలెన్స్ లేకుంటే నేను పిచ్చిదాన్ని అయిపోయినా. అందుకే ఎవరి దగ్గర నన్ను అప్పో వేసి బ్యాలెన్స్ వేయించుకుని ఆగజోడు. ఇప్పుడు నా పని నిమ్మలమైంది. మస్తు టైం పాస్ అవుతుంది బిడ్డ ఫోన్ తోని. ఆ యూట్యూబ్ లో గవి చూస్తుంటే ఏం నవ్వుతున్నా గట్ట నవ్వుతున్నా బిడ్డ. కొత్త పాటలు వస్తున్నాయి, పాటలన్నీ నేర్చుకుంటున్నా నేను. అరే గట్టనా, మంచి పాటలు నేర్చుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరా. అదే మంచిగా ఫేమస్ అవుతావు. ఇక పెంటమన మజాక అవుతుంది. ఓయమ్మో గవన్నది బిడ్డ. అందువల్ల మందికి అందరికి కనిపిస్తామంట మనము. ఓయమ్మో వద్దు నాయన, ఇక నాకు అందరికి కనిపించాలంటే సిగ్గు అవుతుంది. మనలకే పోతే అంటేనేమో గట్లంటే పెట్టొచ్చు కానీ నీ పెద్ద డాడీ ఉంచుతాడా నాయన? నన్ను చంపుతాడు. వద్దు బిడ్డ వద్దు. సప్పు తాగుతానా నిమ్మలంగా చూస్తున్నా కదా. చూడని గవని పెట్టుకొని ఏమన్నా అయితే మళ్ళీ నా ఇంటి మీదకి వస్తారు. ఎందుకు బిడ్డగా లొల్లి పంచాదులు? ఏమొద్దు నాయన. అవునే పెద్ద డాడీకి అవన్నీ నచ్చదు కదా. సరే గాని ఏం కూర వండినవే పెద్ద మమ్మీ? క్యాపిస్కమ్ మసాలా కూర వండిన బిడ్డ. మొన్న మార్కెట్ లో పోతే క్యాపిస్కమ్లు మస్తుగా అనిపించినాయి. ఈ అగ్వా అంటే ఇక కిలాంటి కొన్నా. అవి ఎట్లా చేయాలి ఏం కాత అని ఆలోచిస్తా ఉంటే అరే యూట్యూబ్ లో కొట్టొస్తుంది కదా అని ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది చూడు. అది వస్తాగానే క్యాపిస్కమ్ కూర అనగానే మొత్తం వచ్చింది
అయింది బిడ్డ గల్ల చూసుకుంటే వేసిన ఏం కమ్మగా అయింది అట్లా అయింది బిడ్డ. జరా ఉప్పు ఎక్కువ తక్కువ పడ్డట్టుంది. ఇక మీ పెద్దనాయన వచ్చినాక ఎన్ని మాటలు ఉన్నాయో. ఇక నాకైతే ఎట్టున్నది ఇంత బిడ్డ. కొంచెం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా మీ పెద్దనాయన ఓర్చుకోడు. ఇక అంతే బిడ్డ. ఫోన్ తోని మస్తు ఉపయోగం ఉంది పాటు. ఓ అమ్మ ఫోన్లో చూసి కూరలు ఇట్లా నేర్చుకుంటావా అని ఇంకేంది పాటలు పాడుతున్నావు, పాటలు నేర్చుకుంటున్నావు, వంటలు నేర్చుకుంటున్నావు. ఇంకేందమ్మా ఒక ఛానల్ పెట్టుకోవే అమ్మా, నేను వచ్చి నేర్పిస్తా కదా నీకు. ఏమొద్దు బిడ్డ, మనందరి కళ్ళందరికీ మన మీదనే ఉంటాయి. అందుకే ఎందుకు నాయన సపదాసి నిమ్మలంగా ఉన్నదో లేదో తిని పండుగ అయిపోతుంది కదా. ఏమొద్దు డాడీ. సరే సరే మరి అమ్మ ఇట్లా ఏం చేస్తుంది డాడీ? లేదు నేను డాడీ ఇద్దరమే ఉన్నామమ్మా. ఏడుకో పోయిందే. సరే సరే బిడ్డ మంచిది. ఇక అప్పుడప్పుడు వీడియో కాల్ చెయ్యిర్రి. ఇక మీ మోకాలు చూడక ఇట్లా చాలా రోజులు అవుతుంది. మరి అమ్మ వచ్చినాక వీడియో కాల్ చేస్తావా? అప్పటివరకు పెద్దది ఏడుస్తాడు, మేము మాట్లాడతాము. సరే సరే పెద్దమ్మ. సరే బిడ్డ మంచిది. ఓయమ్మో నా కొడుకు నార్లు గల్ల కొడుకు. నా చెల్లి అంటే చెల్లె కంటే మించినోడే అవుతాడు వీడు. ఇక అందరి మీద ప్రేమలుంటాయి అమ్మ. చూస్తే గిట్టతుంటాడు గాని. ఓయమ్మో మేనేజర్ అమ్మ ఆకిట్ల నిలబడి ఫోన్ ఒత్తుతుంది రో. ఏంటయ్యా నా ఇంటికి నేను మేనేజర్ అమ్మనే. ఎవరి సొమ్ము తింటలేను, ఎవరిది తాగుతలేను, తింటలేను. ఆయన ఎవరికి ఎందుకు నేను భయపడేది? నా సొమ్ము నా లెక్క, నా ఇల్లు నా సంసారము. నాకిట నేను నిలబడి ఫోన్ ఒత్తుకుంటే ఎవరికి ఏందంట బరువు? ఎక్కడ పోయినావు? ఎక్కడ పోలేదే. ఇక ఆలీలతో ముసలిలో ముచ్చట్లు మాట్లాడుస్తున్నా గాని నాడు ఇంట్లో కూర్చొని చూదు పావే. ఈ నాడు మాకిట నిలబడి ఫోన్ ఒత్తుతుంటే ఎవరైనా చూసిన లేమనుకుంటారు. ఈ మగ్గ ఆకుందమ్మ టచ్ ఫోను బిల్డప్ చూడు అని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ? ఇంట్లోకి నడువే, ఇంట్లో కూర్చొని ఒత్తుకుందురా. అయ్యో ఏమైతుందయ్యా? ఇంట్లో కూర్చుంటే సిగ్నల్ చక్కగా వచ్చి పాడైతలేదు. బయట నిలబడితే చూడు ఫుల్ సిగ్నల్ కొండెక్కే దాకా వచ్చింది. ఏమొద్దు నువ్వైతే ఓరాదు, నాతో నీకేం పని ఉంది? నేను గీడ నిలబడి ఒత్తుకుంటా. ఎవరికి ఏమైనా భయం అయింది? ఎవరికో నువ్వెందుకు భయపడతావే? ఫోన్ వచ్చిన సంది ఎవరికి భయపడు లేదు ఏది లేదు. ఇంట్లోకి నడివే అని చెప్తుంటే నీకు అర్థమైతలేదు కదా. మరి పొద్దుగల సంది ఇంట్లో లేడు, బువ్వ తింటాడో తినడో అన్నమన్న పెట్టొస్తానికి ఇంత చింత లేదు కానీ ఫోన్ మీదనే మునిగవు చూడు. ఏముందే ఫోన్లు పొక్కలు అనుకుంటా అన్ననే మునిగినవు. అరే చెప్తూ వినిపిస్తలేదు, అర్థమైతలేదా అని నీకు? అరే జరుండయ్యా. సీరియల్ కార్తీక దీపం ఇట్లా గిన్నెనే వస్తుంది. పోయాము గాడేంటి అట్లా చేస్తాడు? బాగైంది దీనికి అట్లనే కావాలి సంపి. ఏమైనా కుళ్ళు లంచది ఆ నీళ్ళ మీద కుళ్ళే పడుతుంటది. బాగైందిరా గట్లనే చేయాలి దీన్ని. అమ్మో తక్కువది కాదు చూడు. ఓయమ్మ అరే మంచిగా దానికి అట్లనే కావాలి. చక్కగా అయింది సంపికి. ఈ అవ్వ ఇంటట్టు లేవే. మొగన్నన్న ఇచ్చి పెడతానికి రెడీగా ఉన్నావు కానీ ఫోన్ ఇచ్చి పెట్టాలంటే నీ నుంచి కానట్టుంది. ఈ అవ్వ అత్తమ్మా. అదేంది అత్తమ్మ అని పిలిచినా గిట్ల పలుకుతలేదు? చెవులు గిట్ల వినిపిస్తలేవా? లేకుంటే ఫోన్ల ముఖం పెట్టి మునిగిందా ఏంటి ఫోన్ల? అత్తమ్మా. అయ్యో పెంటమ్మత్తమ్మా. ఓ పెంటమ్మత్తమ్మా. ఏందే పిల్ల, ఎందుకు అట్లా చెవు కాడుకొచ్చి గుయ్యిన మొత్తుకుంటున్నావు? ఏమైందే? ఏ కాలమై అత్తమ్మ నా నుంచి కూతల మీద కూతలేస్తున్నా. అస్సలు పలుకుతలేవు కదా. ఏమైంది అత్తమ్మ? ఫోన్ల మొత్తం మునిగినవు. గేములు ఆడుతున్నావా? ఏమైనా చూస్తున్నావా? ఓయమ్మ కోడళ్ళకు లేకున్నా కానీ టచ్ ఫోన్లు అత్తలు మస్తు మెయింటైన్ చేస్తారు కదా. మరి ఏం చేస్తామే, మీరంటే బయట కూళ్ళల్లో పోతారు, అక్కడ ఇక్కడ ఆలీలతో మాట్లాడితే టైం పాస్ అవుతుంది. ఇక మా శాతగానులకు ఇంటికానే ఉంటాం కదా, ఎక్కడ టైం పాస్ అవుతలేదని ఇక మీ మామయ్యతో బట్లాడి కాళ్ళేరు మొక్కి ఇక పొదుపు చిట్టిలా 40,000 ఇచ్చేది ఉండే. ఇక 40,000 కట్టి ఇంకా 30,000 తీసుకుని 15,000 అంటే ఈ ఫోను కొనుకొచ్చుకున్నా. ఇప్పుడు చూడు పానం నిమ్మలం ఉంది. ఎవరు మాట్లాడుకున్నా, ఎవరి ఇంటికి పోకున్నా, ఎవరి నా ఇంటికి రాకున్నా ఈ ఫోన్తోనే మస్తు టైం పాస్ అవుతుంది. అందుకే నెల నాడు 300 బ్యాలెన్స్ చేపిస్తా. మస్తు అవుతుంది. ఇక పొద్దుకంగా నేను వండాక మీ మామ తీసుకొని చూస్తాడు. ఇక పొద్దుకి దాకా నా చేతిలోనే ఉంటది. మస్తు టైం పాస్ అవుతుంది. ఇంట్లుంటే సిగ్నల్ అందుతలేదని బయటికి వచ్చి ఇగో చూస్తున్నా. మా చెల్లె కొడుకు మా చెల్లె పిల్లలు వీడియో కాల్ చేస్తారు, ఫోన్లు మాట్లాడుతారు. ఇక వాళ్ళతో టైం పాస్ అవుతుంది. చూసినవా ఎవడో పెళ్ళాన్ని చంపిందంటే ఈ ఇంట్లో పీరికెళ్ళ ఓయమ్మో రోజుకొక కేసు వస్తుందేమ్మా ఇంట్లో. మరి ఇప్పుడు ఆయన ఏనా చెల్లె లేకపోతే ఎన్నడు ఆయన ఇప్పుడు చూపిస్తారా మంది నవల కుప్పలం చేసేందుకు? అవి ఎన్నేళ్ళ సందిగో ఉంటాయి అత్తమ్మ. అవన్నీ గిట్లు వస్తాయి. మనం ఏమనుకుంటాం పిచ్చలు లెక్క ఓయమ్మో మొన్ననే జరిగినట్టుందమ్మా నిన్ననే జరిగినట్టుందని అట్లా పరిశాన్ అవుతాం. ఎందుకత్తమ్మా ఫోన్ పక్కకు పెట్టరాదు? మందందరితో మాట్లాడితే ఎంత టైం పాస్ అవుతుంది. రోజు ఒకరింటికి పోయి వాళ్ళతో ఇంతసేపు ముచ్చట పెట్టిరా, అదో ఇదో మాట్లాడిరా. ఏమైతుంది అత్తమ్మ? ఫోన్లో మునిగొద్దు తల్లి, లేం టెన్షన్లు. దాంతో ఏం టెన్షన్ ఉంటది కోడలమ్మా? ఏదైనా టెన్షన్లు ఉంటాయి ఇట్లా ఫోన్లో మునిగినామనుకో గిన్షన్లు అన్ని బంద్ అయిపోతాయి, ఎక్కడో దెంకపోతాయి. అందుకే ఈ ఫోన్లో మునిగినా గానీ నువ్వు ఇట్లా తెచ్చుకో ఒకటి. మంచిగా టైం పాస్ అవుతుంది. ఏవేవో వంటకాలు అన్ని వస్తున్నాయి. నేను క్యాపిస్కం కూర అని కొట్టిన, మసాలా కూర దిగింది. మంచిగా అలా చూసుకుంటా అంత చేసిన. ఏం కమ్మగా కూర, అంత చక్కగా అయింది. ఇప్పుడు మీ మామ పెడితే తిని ఎంత కమ్మ ఉందంటాడా అనడా చూడు. ఏమొద్దు తల్లి, నీ కొడుకు ఇప్పియమంటే ఇప్పిస్తాడా? అంత సీనే లేదు. ఆయన నా గవన్నీ ఎందుకత్తమ్మా? గవన్నీ ఎందుకంటే వేండి పట్నం రెండు చిన్న కూరల కాడ నుంచి పెద్ద పెద్ద టచ్ ఫోన్లు వాడుతుంటారు. ఇక మన ఊర్లలోనే ఎవరు వాడతానికి ఇష్టపడరు. ఇక అటు కాకుండా పైసలు ఎక్కువైతాయి కదా దానికి. అందుకే కొనుక్కోరే, నువ్వు కొనుక్కోవే, మస్తు టైం పాస్ అవుతుంది.
ఏమో అత్తమ్మ కొనుక్కున్నా ఇట్లా మనకు వాడనీకి వస్తుందా? నాకైతే ఒత్తరాదు తల్లి. ఆగో నువ్వు చూడు టక్క టక్క ఒత్తుతానే ఉన్నావు. బాగానే అలవాటైంది కదా నీకు. ఏం అలవాటే? ఒక్కనాడు మనం ఎవరైనా చూపించిరనుకో ఇక మళ్ళీ మనమే ఒత్తుతుంటాం. మనకి అలవాటు అయితేనే ఉంటది. ఎవరినైతే బట్లాడేది అంత సీనే లేదు. ఆగో నాకు అంత వచ్చింది కదా, నువ్వు కొన్నాక నేనే నేర్పిస్తే తీయరాదు. ఓయ్ అమ్మ, మన ఊరు గ్రూప్ లో ఎంతమంది ఎన్ని మాటలు అంటారు చూడు. సర్పంచులు ఎవరు గెలుస్తారు ఏం కథ అని డౌట్ మీద ఉంది అని చాలా ఒకరు ఒక్కొక్క మాట అంటారు. ఆగో చూడయ్యా. అదేందే గా వాట్సాప్ లా గవన్నీ వస్తాయా? ఓ అమ్మో గవన్నీ వస్తాటైతే నేను గిట్ల కొనుక్కోవాలని ఒకటి. అబ్బో నువ్వు అయ్యా తీసుకోకపోయినావు. అయినా నీకు బొత్త రాదు పాట రాదు నీకెందుకు గాని. ఇక అవ్వ ఇవ్వ వస్తే నేనే చెప్తుంటాను తెలుసుకుందు తియ్యి. ఓయ్ అమ్మో, మన స్వాతోళ్ళు ఎక్కడో యాదగిరి గుట్ట పోయినట్టురయ్యా. బుడ్డ పిల్లది పుట్టెంటుకలు తీసానికి పోయినట్టురు. ఆగో గుండు ఫోటో వాళ్ళ పెట్టిరు కదా వాట్సాప్ లా. మన ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టిరు చూడు. అదేందే గుండుకు గుట్టకోతప్పుడు మిమ్మల్ని తోడుకొని పోతాము మీకు చెప్పిపోతాము అని అని కదా. ఏంది ఆళ్ళాలే పోయిరా? ఎవరెవరు పోయినది చూడు చక్కగా. అదేందయ్యా, మీ అక్క బిడ్డే మీ అక్క అల్లుడు వాళ్ళందరూ పోయిరు. మనని కేర్ చేస్తారు పాటు. మీ అక్కకు మన మీద ఆలోచనే ఉండదు. వాళ్ళు అనుకొని వాళ్ళే పోతారు, మన మీద కేరే చేయదు పాటు. అరే గట్ల కాదే, మా అక్క మొన్ననే చెప్పింది గుట్టకు పోతప్పుడు ఫోన్ చేస్తే తమ్మీరు అర్రి అని చెప్పింది. మళ్ళీ ఏం కావచ్చే అల్లాలే ఎందుకు పోయిరు? మరి పైసలు గిట్ల లేవా ఎట్లా? ఎందుకు పైసలు ఉండే అయ్యా? గంత మందిని మన ఇద్దరమే ఎక్కువైనా మా చెప్పు. అబ్బో బాగా కథలు పడుతుంది మీ అక్క. మస్తు గుణం ఉందయ్యా మీ అక్క దగ్గర. అదే మనం ఏకన్నా పోతామంటే తమ్ముడు నేను వస్తారా, నా బిడ్డ వస్తారా, నా అల్లుడు వస్తారా అని అందరినీ తీసుకొని వస్తుంది. మరి వాళ్ళు పోతాప్పుడు మనం తీసుకుపోతాను ఇంత ఆలోచన లేకుండా వచ్చిన అందరికి అంతే పాటు. ఎవరి గురించి ఆలోచించి వేస్ట్. ఆగో చూసినవా? ఓ అమ్మ, వాళ్ళ ఆడపిల్లలు పిల్లలు గిట్ల ఉన్నారు. అందరు కలిసిపోయారు కానీ మీ అక్కకు మనమే గుర్తుకు రాలేదా చూడు. ఓమ్మో సోకులు ఎట్లా తయారై దిగిర్రే. ఆగో గీ గొలుసు ఏడగొనొచ్చు. ఓయమ్మో మస్తు సోకులు పడుతుంది అయ్యా మీ అక్క అల్లుడు వచ్చినా ఇట్లా. ఏమనగాంటి ఇక ఎవరు ఎక్కడ పోయేది ఏం కథ ఈ వాట్సాప్లలో అందరికి ఎరకైతటుంది పాటు. మరి ఎవరికి ఎరక కాకుండా మూసుకొని పెట్టకుండా ఉంటుండే కదా. ఎందుకు పెట్టిరో ఆ వాట్సాప్లా? ఇప్పుడు మనకి ఎరకై మనం బాధపడుతుంది అయ్యింది. ఏమో కదయ్యా, ఎవరిష్టం వాళ్ళది, మనకెందుకు ఊకో. సరే గాని ఇంతసేపు అడ్డమన్నూరుగా రాదే. ఏమైనా ఫోన్లు పొక్కలు అనుకుంటే అన్ననే మునుగుతావేందే? ఆ కళ్ళు గుంజిపాడు కావా? ఎప్పుడు చెవు కాడ పెట్టుకొని మాట్లాడుతుంటావు, చేతి కాడ కట్టా ఒత్తుతూనే ఉంటావు. ఆ చేతులు గుంజుతలేవా, కళ్ళు గుంజుతలేవా? జస్ట్ మిమ్మల్ని గోరుగా రాదు గట్ల అడ్డము. అరే నువ్వు వండుకోరాదయ్యా, ఎప్పుడు నా మీదనే ఉంటది నీ కళ్ళంతా. హలో, ఇంటికాడ లేను, కూరగాయలకు వచ్చిన. గట్ల నా ఇంట్లో ఏం కూరగాయలు లేవు. ఇది బీరకాయలన్నా తీసుకుపోయి తొక్కన నూరుదామని వచ్చిన. గట్లనా? మరి అందరు ఏమంటారు? సరే అన్నరా? గట్లనా? ఏడచెల్లే, మాకైతే దావత్ పోతున్న సంగతి ఇట తెలియదు. గదే కూరగాయల దుకాణం కాడనే ఉన్నా. ఏడచెల్లే గుట్టకు పోయే సంగతి మాకు ఎరకలేదంటే నువ్వేంది నువ్వు ఇట్లా పోయిన వంటగానంటావు. ఏదేందే ఫోటోలు చూడలేదా? వాట్సాప్ స్టేటస్ పెట్టిరు కదా. వాళ్ళే అందరు పోయిర్రు. మా అసంటులు కేర్ చేస్తుందమ్మా మా అడవిల్లా. మేమంటేనే లెక్కలేదా? పేదోళ్ళం కదమ్మా, మేము లెక్కుంటామా మనకు. ఆగో ఇదేంది ఫోన్లు మాట్లాడే మైకంలా కూరగాయల దుకాణం అని కిరాణా దుకాణం కాడికి పోతుంది. ఈ ఫోన్లు పాడుగాను. ఓ పెంటమ్మా, ఆగో పిలుస్తున్నా మచ్చం పలుకుతలేదే. కూరగాయల షాప్ అనుకొని గాను ముందట నిలబడ్డది. ఓ పెంటి. గదే గట్లనే అమ్మా. ఇక మనకి ఇట్లా అవసరం రాదాక అప్పుడు చూసుకుందాం తీయమ్మ సంగతి ఏందో. అన్న అర్ధ బీరకాయలు జోకి. నీదికే మాట్లాడుతున్నాక అదే దుఃఖం మీదకి వచ్చిన కూరగాయల కానీ. చెప్పు. గదే అమ్మో, ఆమెకు అవసరం ఉన్నప్పుడే మనల్ని, లేకుంటే మనం ఎవరమో వాళ్ళెవరమో ఆమెకు. ఓయన్నా నీకేనే చెప్పేది, అర్ధ బీరకాయలు జోకి అంటే నీకు వినిపిస్తలేదా? ఓ అక్క, ఇది కిరాణా షాపే, కూరగాయల మార్కెట్ కాదు, కూరగాయల షాపు కాదు. ఆగో నీ ముడ్డెనకాల ఉంది చూడు, కూరగాయలు అమ్మే లచ్చమమ్మ, ఆమె దగ్గర ఉంటాయి కూరగాయలు. నన్ను అడుగుతావేంది? అర్ధ కిలో బీరకాయలు జోకి అని నా దగ్గర పప్పులు ఉప్పులు ఉంటాయి. ఏమన్నా మతి ఇట్లా పోయిందా ఏంది నీకు? అయ్యో దేవుడా, నా మతి పాడుగాను మర్చిపోయినన్నా. లచ్చక్క అర్ధ కిలో బీరకాయలు ఈ లచ్చక్క. కాదు నువ్వన విలువవా? నేను కిరాణా దుకాణంలో దొరుకుతాయేమని కూరగాయల షాప్ అనుకొని ఆడ నిలబడి ఆయన అర్ధ కిలో బీరకాయలు అని అడుగుతున్నా. నువ్వన విలువవానే? అమ్మో, నువ్వు నా మాట ఏడింటున్నావు చెల్లె. అప్పటి సంది పెంటమ్మో కూరగాయల దుకాణం గీడుంది చెల్లె అని అంటున్నా. నీకు మచ్చం వినిపిస్తలేవు కదా చెవులు? ఏమక్క ఆళ్ళు స్టేటస్ జోరుగా పెడుతురు పాటలని గివ్వ చూస్తున్నా. ఇక మన ఊరు ముచ్చట్లా గవి అన్ని పెడుతురు. ఎలక్షన్లు ఎట్టెట్ట జరుగుతున్నాయి, ఏం కదా, ఎవరెవరు పోటీ చేసిరు అవన్నీ. ఇక వాట్సాప్ లో ఫోటోలు పెడుతురు అవన్నీ చూస్తున్నాక గందుకే జర టెన్షన్ మీద ఉన్నా. అటు దాకా మా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో సీరియస్ గా మాట్లాడుతున్నా. అందుకే మర్చిపోయినాక అయితే అయ్యిందేమో కానీ అర్ధ కిలో బీరకాయ జోకి. జోకిన కానీ ఇంకేమైనా కావాలన్నా చెల్లి చెప్పు. మరి మళ్ళీ ఇంత దూరం ఏమొస్తావు? నీకు ఫోన్లు చూస్తానికే టైం ఉండదు. మళ్ళీ కూరగాయలకు వచ్చి తీసుకొని పోయేంత టైం ఉంటుంది. ఓ అమ్మో, ఈడు స్టేటస్ మంచిగా పెట్టింది కదా అయ్యల్లా. ఏడ దొరుకుతాయో ఇంటికి మంచి పాటలు డౌన్లోడ్ చేసుకొని పెడతాడు. నాకు మచ్చం దొరికాయి కదా,
ఏమైనా యాప్లు బోపులు ఉంటాయో ఏమో కానీ డౌన్లోడ్ చేసుకుంటాడు పిల్లగాడు. అబ్బాబ్బా ఏం ముద్దుగా పెడతాడు. ఏ లవ్వు లవ్వు అనుకుంటా కొవ్వు కొవ్వు అనుకుంటా గా పాటలే పెడతారు. మరి యువతి నన్ను ప్రేమించిండు అయ్యింది ఈడు. అదే ఉన్నట్టుంది సంగతి. దీని ఫోన్ పొక్కనదేంగా ఏమైనా ఫోన్లు అనుకుంటా గన్ననే మునిగింది కదా ఈ సిగ్గి తప్పింది. ఓ అమ్మ పిలిచిన మచ్చం బలుపుతలేవేందే ఓ పెంటమ్మా. ఇంకేమైనా కావాలనా అని అంటే ఏదో ముచ్చట మాట్లాడుతున్నవేందే. ఫోన్లు అనుకుంటా గా స్టేటస్లు గీటేస్టస్ అని మాట్లాడుతున్నావు. ఈ స్టేటస్లు నీకిన వారయ్యా. ఇంటికి పోయినాక చూసుకోరా అదే ఈ బాజార్లకు వచ్చినవేందే నీ ఫోన్లు నీ గాకున్నదమ్మా ఫోన్లు పొక్కలు. అరే నాకు ఇంటించి పాడు కాలేదక్క జరుండు ఆగో ఎవరో ఫోన్ చేస్తుర్రు. హలో సరూపా ఏమైందిరా ఫోన్ చేసినావు? పెంటక్క మన ఊరు ముచ్చట్లకు వచ్చి నువ్వు ఏమేమో మెసేజ్లు పెడుతున్నావు వాళ్ళ వీళ్ళతోని. ఆగో వీళ్ళు నిలబడ్డారంట వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆగో వాయిస్ రికార్డ్ అయ్యింది. ఊరు ముచ్చట్లలో అందరికి పోయిందిగా మెసేజ్లు. ఏంది పెంటక్క నీ ఫోన్ వాడినప్పుడుగా ఫోన్ ఎందుకు వాడుతున్నావు చెప్పు నీకు రాంది. అయ్యో దీని పాడుగాను నాకు ఎరకలేసెళ్ళే. ఏదో పోయిందో ఏమో ఈ ఫోన్ చల్లకుండా ఎక్కడో పోతుంది ఎక్కడో పోతాయమ్మా. మొన్న ఎవరెవరికో ఫోన్లు పోయినాయి అంట నేను మాట్లాడిన సంగతి అంతా తిన్నారంటాలు. ఈ అవ్వ ఏం చేసిండ్రా నాయన ఈ ఫోన్ తోని వాడితే ఒక బాధ ఉంది వాడకుంటే ఒక బాధ ఉంది. బాగైంది నువ్వు ఫోన్ తోని గట్లనే బదలామైతే గనక నువ్వు ఫోన్ మూసేస్తావు లేకుంటే మూసేయవే ఫోన్ అనుకుంటా దానిలో మునిగిపోతున్నావు. అయ్యో చెల్లె గది డిలీట్ చేయనిక రాదా చెల్లె జరా నీకు వస్తుందేమో చేయరాదు. అది నా దాంట్లో ఎవరి దాంట్లో చేయనిక రాదక్క నీ దాంట్లో నుంచి పెట్టినావు కాబట్టి నీ దాంట్లో నువ్వే చేసుకోవాలి. మరి మా ఇంటి దాకా వస్తావా నేను డిలీట్ చేస్తా. ఇంకా పెద్దోళ్ళు ఉంటారా ఊరు ముచ్చట్ల వీళ్ళు పెద్ద మనిషి విన్నారనుకో గది ఈజీ ఉంటది. ఎందుకు వచ్చిన బాధ సప్పు డాక్టర్ రా మా ఇంటికి నేను డిలీట్ చేసి పాడేస్తా. వస్తున్న చెల్లె ఓ అమ్మో ఇంత మోసం చేసిందే మేము ఫోన్ చల్లగుండా. అయ్యో నాకు ఎరకలే చెల్లె ఎక్కడో అవుతుంది ఎక్కడో పోయినట్టుంది. సరే మరి దబ్బును రా అక్క. వస్తున్న చెల్లె నిమిషంలో మీ ఇంటికాడ ఆల్తా. ఆగో ఏమైంది పెంటమ్మా ఇప్పుడు బీరకాయ జోకి అని అన్నావు. ఆగో ఆడబెట్టినాక మళ్ళీ పోతున్నావు కదా ఏమైంది మళ్ళీ వస్తావా ఏంది? ఏమక్క జరుండు నా టెన్షన్ నాకేముంది. అయ్యో ఏమైంది ఇంతసేపు మంచిగానే ఉంటుంది. ఫోన్ నుంచి ఏమైనా బదలామైనవా ఏంది? ఏం బదలామో ఏమో పో అక్క. నేను ఊరు ముచ్చట్లకు పోయి అంట ఏదేదో మాట్లాడిన సంగతి అంతా రికార్డ్ అయ్యి వాళ్ళకి పోయిందంట. ఊరందరికి పోతుందంట అందరికి పోయిందంట. ఆగో షిట్టీలు చేసి సరూప ఫోన్ చేసి చెప్తుంది. గట్టెట పెట్టిన పెంటక్క నువ్వు దమకు పని చేయదా అని తిడుతుంది పోరి. నాకేమో డిలీట్ చేయపాడు రాదు. ఇక దాని ఇంటికి పోతే ఆ పోరి డిలీట్ అనే చేస్తుంది. లేకుంటే ఊరందరూ చూస్తే గలీజ్ ఉంటుంది నా పేరంతా బయట పడుతుంది. మరి ఫోన్ వాడరానప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా చెల్లె. నీ గాక వాడుస్తుందని ఏడ చూసినా ఫోన్ పట్టుకొనే ఫోన్నే మూతి పెడతావు. అదో ఇదో టక్క టిక్క ఒత్తుతూనే ఉంటావు. ఈ అమ్మ నీ గాకున్నదమ్మా ఫోను. అందుకే ఎప్పుడో ఒకసారి వాడాలి ఏదో ఒకటి అవసరం ఉన్నాయి చూసుకోవాలి కానీ ఎప్పుడు చేతులు పట్టుకొని టక్క ఒత్తుతే ఆ చేతులు ఉంటాయా కళ్ళు ఉంటాయా అని అవ్వ బాగైంది పో. అవు కదా ఈ ఫోను ఇంత మోసం చేసిందేంది నన్ను. అమ్మయ్య చాలా మంది చూడలేనట్టు అందుకే ఎవరి ఫోన్ నుంచి ఫోన్లు రాలేదు. ఇంకా మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు చూడలేదు. అదే పొద్దుకంగా అయితే అందరు చూతురు ఇజ్జత్ అంటే ఇజ్జత్ పోవు. అమ్మయ్య ఆ పొల్ల ఫోన్ చేసి చెప్పి డిలీట్ చేసిందే మంచి పని అయింది. లేకుంటే నేను ఊరందరు నోట్లలో ఉంటుంటే. ఇంకా ఈ ఫోన్ గురించి మస్తు నేర్చుకోవాలేమో నేను. ఎక్కడ వస్తుంటే ఎక్కడనో పోతుంది ఏం చేయాలి ఫోన్ చల్లకుండా గిన్నె వేలు పెట్టి గిట్ల బదలమైతే ఎట్లా ఈ ఫోన్ చల్లకుండా. ఓ పెంటక్క ఓ అమ్మో జోరుగుందిరా నాయన ఫోన్ కొన్న సంధి ఆగుతలేదు. ఫోటోలు జోరుగా దిగిరు కదా నువ్వు నీ మొగడు. అయ్యో నీకెట్లేరుక పిల్లగా ఫోటోల సంగతి. అదేంది వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టినావు కదా ఇక నీ నెంబరు నా దగ్గర ఉంది. మొన్న మా భార్య ఫీడ్ చేసుకుందో ఏమో ఇక నీ ఫోటోలన్నీ నా దాంట్లోకి వచ్చినాయి. స్టేటస్ మస్తు నింపింది పెంటమ్మ జోరుంది అనుకున్నా. కాదవ్వా నువ్వు నీ మొగడు దిగిర్రు. ఆ లోపల దిగినప్పుడు అవన్నీ స్టేటస్ లో పెట్టుకుంటే అవసరమా? ఎంత గలీజ్ ఉంటుంది వాళ్ళు చూస్తే 100 మంది చూస్తారు. ఇక నీ దాంట్లో ఎంతమంది అంతమంది చూస్తారు. వాళ్ళందరికీ చూపించడం అవసరమా చెప్పు? గసొంటి ఫోటోలు ఎన్నో బయట చుట్టాలల్లా అది ఇది దిగింది పెట్టుకోవాలి కానీ గసొంటి ఫోటోలు పెట్టొద్దు పెంటవ్వా. అయ్యో నేను ఎప్పుడు పెడితే పిల్లగా ఈ చిత్రం పాడు కానీ ఫోన్ తోని మస్తు బదలాంలే వస్తున్నాయి కదా. అయ్యో నేను ఇంకా ఫోటోలు చూస్తున్నా. ఇక మొన్న నేను మీ ముసలాయన దీనము గట్లే కూర్చొని దీనము ఏ ఫోటోలు నా ఫోన్లోనే ఉంటాయి కదా ఏమైతుంది ఎట్లా దిగితే ఏమైతుందని తప్పదంట దిగి అల్లనే ఉంటాయి అనుకుంటే స్టేటస్ లో పోయి మీ అందరి దాంట్లోకి వచ్చినాయి. ఓ అమ్మో ఏం చేయాలి ఫోన్ ఉంచుకోవాలా లేకపోతే నన్ను అమ్మేసి అన్న ఎవరికన్నా ఇంత బదలాం చేస్తున్నాయి ఫోన్ చల్లకుండా. ఇప్పటిదాకానంట వాట్సాప్ గ్రూప్ లో ఏమో పెట్టిందంట. ఇంకా సరూప ఫోన్ చేసి చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. ఆ పొల్ల దగ్గర పోయి మళ్ళీ డిలీట్ చేయించుకుంటే ఇప్పుడు నా పానం నిమ్మలమైందో లేదో మళ్ళీ ఒక నిమిషంలో నువ్వు షాక్ ఇస్తుంది. ఏం చేయాలి ఓ పిల్లగా ఫోన్ ఇస్తా ఇవన్నీ డిలీట్ చేసి రాజరా. చేస్తా కానీ గిప్పటి సంది గసొంటి ఫోటోలు దిగినా సరే ఆ వాట్సాప్ లో ఊకే అది ఇది వత్తుతే ఎక్కడెక్కడనో పోతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్ తో. 10 మంది 100 మంది ఉంటది కదా అందుకే ఎవరెవరికి పోతాయో ఏం కథలో అని జాగ్రత్తగా చూసుకుంటా వాడాలా. వాట్సాప్ అంటే ఏమనుకుంటున్నావు? గింత అంటే ఇంత పొడుగు ఉరుకుతుంది అది.
ఏమో పిల్లగా నాకేమెరక ఆ ఫోన్లు ఒత్తుడు జరే కొత్త కొత్త రాయి ఇక నెల 2 నెలలు అవుతుంది ఫోన్ కొని ఇక అవన్నీ ఎవరు నేర్పియలేదు నేనంత నేనే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా ఇక పాటలు గీటలుగా యూట్యూబే చూసుకుంటా కానీ ఈ మధ్య ఇక వాట్సాప్ లో ఇట్లా మస్తు టైం పాస్ అవుతుంది పోరగాళ్ళు స్టేటస్లు పెడుతురు ఇక మా చెల్లె పిల్లలు మా అక్క పిల్లలు వీడియో కాల్ చేసి మాట్లాడతారని అంటే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా ఇక మా పోరగాళ్ళేమో ఆన్లైన్ ఉంటుంది పెద్దమ్మ అని ఒకటే పందాలుగుతారు ఆన్లైన్ ఫోన్లైన్ అంటే నాకేమెరకరా పోరగా ఊకే వాట్సాప్ ఓపెన్ చేసి మీ బొమ్మలన్నీ చూస్తుంటా అని నేనన్నా ఓయమ్మో ఫోన్ గురించి చాలా పెద్ద కథనే ఉంది కదా అవన్నీ మెల్లమైన నేర్చుకోవాలి లేకుంటే అందరి ముందట బదలం గట్టిగానే అవుతట్టున్నా ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి అదేంటి అని అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే సపోర్ట్ మా ఛానల్ని ఎక్కడో తీసుకుపోతుంది కాబట్టి మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఇలానే ఉండాలి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ దోస్తులు కింద ఉన్న గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది ప్లీజ్ దోస్తులు మా బాధ అర్థమైంది అనుకుంటా సరే దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం